వ్యాపార రంగంలో కార్పొరేట్ శక్తుల ప్రవేశంతో చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, స్థానికంగా చిన్న దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రజలు చిన్న దుకాణాలను ఆదరించి వారి వద్దనే వస్తువులు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జ్యువెలరీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం హర్షణీయమని ఆయన అన్నారు. వ్యాపార రంగంలో కార్పొరేట్ శక్తుల ప్రవేశంతో చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, స్థానికంగా చిన్న దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రజలు చిన్న దుకాణాలను ఆదరించి వారి వద్దనే వస్తువులు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జ్యువెలరీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడం హర్షణీయమని అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంతటి విజయ్ గార్డెన్లో జరిగిన జ్యువెలరీ అసోసియేషన్ అధ్యక్షులు అంతటి విజయ్ మరియు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్తక వ్యాపార సంఘాలు, ఉద్యోగ సంఘాలలో ఏకగ్రీవం కావాలని, వీటిలో రాజకీయ జోక్యం ఉండకూడదని అన్నారు. తాను మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఏనాడు అసోసియేషన్ల ఎన్నికలలో జోక్యం చేసుకోలేదని ఆయన అన్నారు. కార్పొరేట్ శక్తుల మూలంగా కుల వృత్తులు దెబ్బతింటున్నాయని, ప్రపంచీకరణ ఆర్థిక విధానాల మూలంగా మొదట చేనేత రంగం దెబ్బతిన్నదని, తర్వాత వ్యవసాయ రంగం దెబ్బతిన్నదని, చిన్న రైతులు నష్టపోతున్నారని ఆయన అన్నారు. కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా జరిగే నిరసనలకు తాను మద్దతిస్తానని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సూర్యాపేట జ్యువెలరీ అసోసియేషన్ సభ్యులు ఐకమత్యంగా పనిచేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, వినియోగదారులకు నాణ్యత గల మెరుగైన సేవలు అందజేయాలని అన్నారు. నూతనంగా ఎన్నికైన జ్యువెలరీ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులను పలువురు ప్రముఖులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉండుగొండ దేవాలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రామ్మూర్తి యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెరుమోన్ల అన్నపూర్ణ, మాజీ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరులు, పట్టణ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బూరా బాలసైదులు, ఉప్పల ఆనంద్, అంతటి రాములు, గుణగంటి రాములు, పలువురు మాజీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, జ్యువెలరీ అసోసియేషన్ కోశాధికారి బూర్లే మధుసూదన్, ప్రధాన కార్యదర్శి మన్యం సింహాద్రి యాదవ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ వృత్తి సంఘాలు, వ్యాపార సంఘాలు ఎవరు సమయం ఇచ్చి పనిచేస్తారు అని దాన్ని ఆలోచన చేసుకొని ఇట్లా ఆరోగ్యకరంగా ఏకగ్రీవంగా చేసుకోవడమే మంచి విధానం.
వాస్తవానికి మీరు ఒకటి చూసుకుంటూ వస్తే ప్రధానంగా చేనేత రంగం మొదటిగా దెబ్బతిన్నది భారతదేశంలో ఇండస్ట్రియలైజేషన్ రావడం వల్ల, మెకనైజేషన్ రావడం వల్ల దెబ్బతిని చేనేత రంగం, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితికి వచ్చారు. ఆ తర్వాత మెకనైజేషన్, ఆ తర్వాత వచ్చిన వివిధ కారణాలతో వ్యవసాయ రంగంలో ఆత్మహత్యలు వచ్చినాయి. ఆ రకంగా వృత్తులు, వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు పెద్ద కంపెనీలు వచ్చినాయి, పనులు అవ్వడానికి పెద్ద కంపెనీలు వస్తున్నాయి, కూరగాయలకు పెద్ద కంపెనీలు వస్తున్నాయి. ఇది ప్రజలుగా ఆలోచించుకోవాల్సిన విషయం, పెద్ద విషయం. నా వరకు నేను మాత్రం మీరు ఎప్పుడు పిలిచినా ఈ కార్పొరేటీకరణ వ్యతిరేకంగా ఏం చేద్దామన్నా నేను మీతో రావడానికి సిద్ధంగా ఉన్నా. ప్రతి రంగంలో, ఒక రంగంలో కాదు, ప్రతి రంగంలో కూడా దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం, మన ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం, మన చిన్న చిన్న వృత్తిదారులను, మన చిన్న చిన్న వ్యాపారాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈ దేశంలో. దాని వరకు నేను మీ వెంట ఉంటా అని చెప్పి తెలియజేస్తూ, ఈ అసోసియేషన్ మాత్రం తప్పకుండా, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన వ్యాపారం. ఏ చిన్న సమస్య వచ్చినా మీరందరూ ఒక్కటిగా ఉండడం అనేది ప్రధానమైంది. మీకు వాళ్ళలో వీళ్ళలో ఏదో ఫోన్ చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు, ఏదో భయపెట్టిస్తున్నావు కాకుండా మీరు అసోసియేషన్గా ఉన్న సభ్యులందరూ ఒకే పద్ధతికి, ఒక మాట ఉండి ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా అందరూ ఒకరికి తోడుగా ఉండి కాపాడుకోవడం అనేది ప్రధానమైంది. తప్పకుండా నేను సూర్యాపేటలో వ్యాపారస్తులకు ఎటువంటి చిన్న ఇబ్బంది కలగకుండా ఏ రకంగా చేసి మా పదవిని అందరూ కూడా చూసిరు. తప్పకుండా నా విధానం అదే ఎప్పటికీ కొనసాగుతుంది. అదే పద్ధతిలో ప్రతి మనిషికి రక్షణ కల్పించాలని, ప్రతి వ్యాపారానికి రక్షణ కల్పించాలని, ఒకరి నుంచి ఒకరు అన్యాయంగా ఒక రూపాయి కూడా తీసుకోవడానికి అవకాశం లేని ఒక మంచి సమాజం నిర్మాణం చేయాలనేదే నా ఉద్దేశం. తప్పకుండా మీ అందరికీ కూడా నా ఆదాయాలు ఉంటాయని, నేను నెరవేరు ఎక్కడ ఉంటానని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి కార్యవర్గ మిత్రుడు అధ్యక్షుడు గారు విజయ్ కావచ్చు, సుమంత్రి కావచ్చు, మధు కావచ్చు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా మీ పనిలో మీరు విజయం సాధించాలని, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు. జై తెలంగాణ.